హాయ్, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి ఆన్సర్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసే ముందు మీకు అందరికీ ఒక చిన్న మాట చెప్తాను. నేను దీంట్లో ఎక్స్పెక్టెడ్ అండ్ అజంప్షన్ కట్ ఆఫ్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. ఇదే ఫైనలైజ్ అయితే కాదు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి. మీరు ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఒక నలుగురికి తెలుస్తుంది, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈవినింగ్ మనకి రెస్పాన్స్ షీట్ వచ్చింది కదా, దానిపైన మాట్లాడుతున్నాను. చూడండి, ఒక్కసారి నీట్గా వినండి. మనకి యావరేజ్ మార్క్స్ మినిమం 50, ప్రతి స్టూడెంట్కి మినిమం 50. నాతో కొంత డేటా ఉంది, ఆ డేటా బేస్ చేసుకుని చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ నార్మలైజేషన్ మార్క్స్ ఎంత పెరగచ్చు, దీనిపైన కూడా ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ 50 బిలో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి. నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, ఇప్పుడు మనకి రెస్పాన్స్ షీట్ వచ్చింది కదా, ఈ ఎగ్జామే ఆర్ఆర్బి బోర్డ్ ఏమైనా 45 డేస్లో ప్లానింగ్లో ఉందా, అది కూడా ఒకసారి నీట్గా మాట్లాడదాం. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది. ఈ వీడియో ఒక పాయింట్ చెప్తాను, చూడండి, పూర్తిగా చూడండి. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అదేవిధంగా కొద్దిగా కామెడీ కూడా ఉంటుంది. ఓకే, మీకు కొద్దిగా మీమ్స్ కూడా పెట్టేసాను ఉంచాను, మన సిచ్యువేషన్స్ ఏంటి అని. ఓకే, వినండి. నెక్స్ట్ ఇప్పుడు యావరేజ్ మార్క్స్ మినిమం చూడండి, మీరే ఒక్కసారి చూడండి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చూడండి ఎంత ఉంది. 91,071 మెంబర్స్ ఉన్నారు. 91,071 మెంబర్స్ డేటా ఇది, యావరేజ్ స్టూడెంట్ అనమాట. సో ప్రతి దగ్గర ఒకసారి చూడండి, యావరేజ్ మినిమం యావరేజ్ మార్క్స్ 50 నుంచి 50, 52, 52, 52, 53, 53, 53. ఓకే, ఇవి డేట్స్ చూడండి, మీ డేట్స్ ఒకసారి చూడండి, అన్నీ 53. ఓకే, నెక్స్ట్ 54, 54, 54. అందరు చూడండి యావరేజ్ మార్క్స్ ఎంత ఉన్నారు. 52 ఈ షీట్లో 52, 55 మధ్యలో ఉన్నారు ప్రతి యావరేజ్ స్టూడెంట్. ఇది ఒక పాయింట్. ఇంకొక రెస్పాన్స్ షీట్ చూద్దాం. ఇది 17,155 మెంబర్స్ డేటా. ఈ షిఫ్ట్ చూడండి, 5th రాసిన ఎగ్జామ్ 4:30 ఈవినింగ్ షిఫ్ట్. వీళ్ళ యావరేజ్ మార్క్స్ ఓన్లీ 50.44, అంటే కొద్దిగా హార్డ్ షిఫ్ట్, రెడ్ కలర్ ఉంది కదా, కొద్దిగా హార్డ్ షిఫ్ట్. ఇవన్నీ కొద్దిగా మీడియం మోడరేట్ ఉండే పేపర్స్. తర్వాత అన్నీ ఇక్కడ చూసుకుంటే మీరు 56, 57, నెక్స్ట్ 58, 59, 60 అంతా 60 ఉంది. ఇవన్నీ డేట్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇది ఉంచా, వెళ్ళి చూసుకోండి, సెండ్ చేస్తాను. ఓకేనా? ఇది ఈడ ఒక అబ్జర్వేషన్ చూస్తే ప్రతి స్టూడెంట్కి 50 మార్క్స్ అనేవి ఎవరికి తగ్గలేదు. మినిమం యావరేజ్ స్టూడెంట్కి 50 మార్క్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి. మినిమం 50 మార్క్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇప్పుడు కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంటుందో, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నాకు చెప్పడానికి ఎట్లా ఉంది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉండొచ్చు. మీరు నన్నైతే తిట్టుకోవద్దండి, నేను ఒకటే చెప్తున్నా, నేనేం దేవుణ్ణి కాదు చెప్పేది. ఫైనలైజ్గా ఆర్ఆర్బి బోర్డు వాడే డిసిషన్ తీసుకునేది, నేనేం చెప్పట్లేదు. నేను ఓన్లీ ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్తున్నా. ఓకే, నన్నైతే బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దమ్మా. నేను ఏది పడితే అది మాట్లాడను, ఓన్లీ ఎక్స్పెక్టెడే, నా అజంప్షన్స్ మాత్రమే చెప్తున్నా. చూడండి, నాకు చెప్పేకే ఎట్లా ఉంది. యాక్చువల్ కట్ ఆఫ్లు చేయను అనమాట వీడియో, కానీ చేస్తున్నాను. 50 బిలో ఉన్న స్టూడెంట్స్, 50 కంటే తక్కువ ఉన్న, ఒక హార్డ్ షిఫ్ట్లో తప్ప 50 బిలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటంటే, మ్యాక్సిమం వాళ్ళు నేనేం చెప్తానంటే, మీరు వేరే ప్రిపరేషన్ చేసేకి ట్రై చేయండి. ఇదే ఫైనలైజ్ అయితే కాదు. నేను హోప్స్ అయితే, పేపర్ హార్డ్ షిఫ్ట్ ఉంటుంది కదా, వాళ్ళైతే హోప్స్ పెట్టుకోవచ్చు. 50 బిలో ఉన్న స్టూడెంట్స్ అంటే మినిమం 50 ఉండేవాళ్ళు స్టూడెంట్స్, మినిమం హార్డ్ షిఫ్ట్ ఉంటుంది కదా, హార్డ్ షిఫ్ట్ ఉండేవాళ్ళు కొద్దిగా హోప్స్ పెట్టుకోవచ్చు. 50 కంటే తక్కువ ఉండేవాళ్ళు అసలు హోప్స్ అయితే వదిలేసేయండి. ఇది నేను చెప్పేది. ఇంకొకటి ఏమంటే,
బీ పాజిటివ్గా ఉండండి. ఒకవేళ నేను చెప్పిన అనాలిసిస్ ఒకసారి పాజిటివ్ కావచ్చు, ఒకసారి నెగిటివ్ కావచ్చు, ఇదేగా చెప్తున్నా. ఎవడు ఎన్ని యూట్యూబ్ ఛానల్ చెప్పినా ఫైనలైజ్ చేసేది ఎవరు? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఆర్ఆర్బీ బోర్డు నుంచే కదా వచ్చేది. దాన్ని నమ్మండి ఎక్కువ, ఓకేనా? నేను ఎక్కువ ఏది పడితే అది మాట్లాడను అనమాట. నేనేమంటా అంటే మినిమం మీరు ఇందాకే రెస్పాన్స్ షీట్ చూసారు కదా, మినిమం యావరేజ్గా ప్రతి స్టూడెంట్కి ఒక 50 మార్క్స్ అయితే ఉన్నాయి. ఓకే, అర్థమైనట్టుంది. ఇంకా నన్ను అయితే తిట్టుకోవద్దు. నెక్స్ట్ చూడండి, 50 నుంచి 55 ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి? దీన్ని ఎలా చెప్పాలంటే, వీళ్ళు ఎలా ఉన్నారంటే మిడిల్లో ఉంటారు చూడు, మధ్యలో అటు పోకోకుండా ఇటు పోకోకుండా, ముందు నుయ్యి వెనక నుయ్యి అన్నట్టు గొయ్యి అన్నట్లు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. 50 నుంచి 55 ఉన్న సిచ్యువేషన్స్. అది నేనేమంటా అంటే, ఇది ఎందుకు పెట్టా అంటే, ఈ ఆర్ఆర్బీ బోర్డు అనేది షాక్ ఇచ్చింది అనుకోండి, అంతే. ఇంకా కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయిందంటే ఎవ్వరు మిగలరు. ఇప్పుడున్న డేటా చూసింటారు, ప్రతి యావరేజ్ స్టూడెంట్ కట్ ఆఫ్ అనేది ఇది నార్మలైజేషన్ స్కోర్ కాదు, బిఫోర్ నార్మలైజేషన్ స్కోర్ మాత్రమే మాట్లాడుతున్నా. ఫైనల్గా నార్మలైజేషన్ గురించి మాట్లాడదాం. ఆర్ఆర్బీ బోర్డు ఇంక్రీజ్ చేసింది అనుకోండి, ఇక్కడ నార్మలైజేషన్ మార్క్స్ అనేది తక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ లాస్ట్ టైం ఎన్టీపీసీ 2019లో మినిమం 65 to 75 మిడిల్లో ఉంది కట్ ఆఫ్. ప్రతి యావరేజ్ ప్రతి బోర్డులో మీరు వెళ్ళి చూసుకోండి, కావాలంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ వెళ్ళి చూసుకోండి. 65 నుంచి 75 మిడిల్లో ఉందన్నమాట. ఓకే, నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మీరు వాడి పేపర్ని బట్టి వెళ్తే ఇక్కడ ఓకే, పేపర్ పట్టుకోకుండా వాడు కట్ ఆఫ్లు పెంచేసి ఉన్నాడంటే ఎవ్వరు ఉండరు ఇక్కడ. లాస్ట్లో ఇదే వెనుమద అంటగా షాక్ అయ్యారా అని, ఆర్ఆర్బీ బోర్డు షాక్ అయ్యారా అన్నట్టు మనం చూసుకోవాల్సిందే మనం. ఓకే, నన్నైతే తప్పుగా అనుకోద్దండి. ఇక్కడ వీళ్ళ 50 నుంచి 55 ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్ మీడియంగా ఉంది, మినిమం రేంజ్లో ఉంది. నెక్స్ట్ 55 to 60 నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా వీళ్ళు కొద్ది సేఫ్ జోన్లో ఉన్నారు. ఇదే చెప్పాను కదా, మరీ కట్ ఆఫ్ హై రేంజ్ పడితే ఎవరెవరు మిగలరు. ఓకే, 55 to 60 మిడిల్లో ఉన్న వాళ్ళు కొద్దిగా సేఫ్ అనుకుంటున్నాను వీళ్ళని. నేను అనుకుంటున్నా, నా అజంప్షన్స్ మ్యాక్సిమమ్ పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్ అయితే ఉండదు. చూద్దాం, నెగిటివ్ అయితే నన్నైతే బ్యాడ్గా తిట్టుకోవద్దండి, నేను ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే చెప్తున్నా. ఓకే, పాజిటివ్గానే ఉండండి ప్రతి స్టూడెంట్. నెక్స్ట్ చూడండి, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, యావరేజ్ మార్క్స్ మినిమం అయిపోయింది కదా, నార్మలైజేషన్ మార్క్స్ ఎంత పెరగచ్చు? 50 బిలో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా అయిపోయింది, ఇది కూడా మాట్లాడేసా. నార్మలైజేషన్ మార్క్స్ ఎంత పెరగచ్చు? నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా, వెయిట్ ఫర్ 1 minute, హార్డ్ షిఫ్ట్కి 10 to 15 మార్క్స్ ఏమన్నా యాడ్ చేయొచ్చు, మ్యాక్సిమం 10 to 15 మార్క్స్ యాడ్ చేయొచ్చు. మోడరేట్ షిఫ్ట్ 7 to 10 యాడ్ చేయొచ్చు. ఇంకా ఈజీ పేపరు 2 to 4 ఈ రేంజ్లోనే హార్డ్ షిఫ్ట్కి మనకు పెరిగిన నార్మలైజేషన్ పెరిగే ఛాన్సెస్ అయితే ఇవి మార్క్స్. నేను ఇవి ఎట్లా చెప్తున్నావు నువ్వు అంటే, నాకుండే ఎక్స్పీరియన్స్, రైల్వే ఎగ్జామ్లో ఉండే ఎక్స్పీరియన్స్లో ఉండే బట్టే నేను ఎక్స్పెక్టెడ్గా చెప్తున్నా. అంతకు మించి నేను ఫేక్గా చెప్పట్లేదు. మినిమం నేను చాలాసార్లు చూశాను కాబట్టి నార్మలైజేషన్ మార్క్స్ ఎంత పెరగచ్చు అనేది నాకు కొద్దిగా ఐడియా ఉంది, 100% ఉంది. ఓకేనా? మీకుండే నార్మలైజేషన్ ఫార్ములా ప్రకారంగా హార్డ్ షిఫ్ట్ ఉండే ఎంత హార్డ్ పేపర్ ఉంటుందో వాళ్ళకి మార్క్స్ హార్డ్ షిఫ్ట్. అదే కదా స్టార్టింగ్లో పాయింట్ చెప్పింది నేను. ఎవరైతే కొద్దిగా 50 ఉండే హార్డ్ షిఫ్ట్ ఉండే వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చు అనే పాయింట్ అంటే ఇక్కడే నేను చెప్పింది. ఓకే, ఇంకా నేనేం చెప్పలేదు దీనికి. నెక్స్ట్ మోడరేట్ షిఫ్ట్ వచ్చి 7 to 10 మినిమం 7 to 10 పెరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈజీ వాళ్ళు తక్కువ పెరుగుతుంది, వాళ్ళకి ఈజీ పేపర్ వచ్చింది అనుకోండి, చాలా తక్కువ నీకు ఈజీ పేపర్ ఉన్నప్పుడు అందరూ రాస్తారు. అదే 2 to 4. కావాలంటే నేను ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను సెండ్ చేస్తాను, వెళ్ళి నీట్గా రెస్పాన్స్ షీట్ ఒకసారి చూసుకొని అందరూ ఏ రేంజ్లో ఉన్నారు. ఓకే, అదేవిధంగా ఫస్ట్ ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది, అంతకుమించి ఇంకేం లేదు. అదే ఎవరికైతే
ఎన్సీఆర్టీ బుక్స్ కావాలనుకున్న వాళ్ళు, ఎవరికైతే ఎన్సీఆర్టీ బుక్స్ కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను ఫ్రీ పీడిఎఫ్స్ ఆల్రెడీ సెండ్ చేసి ఉంచాను. అదేవిధంగా అర్థమెటిక్, రీజనింగ్ అన్ని బుక్స్ కూడా సెండ్ చేస్తున్నా ఫ్రీలో. నేనేం డబ్బులు ఏం తీసుకోవట్లే. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది? ఇది అజ్మీర్ పేపర్, అంటే నార్త్ పేపర్ అనమాట. ఆర్ఆర్బి త్వరలో విడుదల చేస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 3445. అజ్మీర్లో 71 పోస్టులకు పరీక్ష. ఎన్టీపీసీ నాన్ గ్రాడ్యుయేట్ CBT 1లో 6 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్ష 20 రోజుల పాటు కొనసాగచ్చు. ఇది ఎడ్యుకేషన్ వాళ్ళది. ఎవరిది? అజ్మీర్ వాళ్ళది. ఓకేనా? ఇప్పటికే నేను మొత్తం కథ అంతా చెప్పాను, కానీ ఇంతకుముందుకే ఎన్టీపీసీ నిర్వహించిందని చెప్తున్నాడు. ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 6 లక్షల మంది ఉన్నారంట ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు. దీంట్లో ఎంతమంది హాజరవుతారో ఎంతమంది కారైతే తెలియదు. నెక్స్ట్ ప్రతిరోజు 35,000 మెంబర్స్ అనేది ఎగ్జామ్కి అయితే పిలుస్తారంట. ఇది చెప్పింది ఇన్ఫర్మేషన్. ఎక్కువ ఏం దీంట్లో డిఫరెంట్ సిటీస్లో జరుగుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఆధార్, ఇదంతా మీకు తెలిసిందే. ఇంకా దీని గురించి ఇంకేమి, పోస్టల్ పరీక్ష నిర్వహించబడుతుంది. ఇది కూడా ఓకే, ఇది ఆల్రెడీ తెలిసిందే కదా, ఇంకెందుకు. ఆర్ఆర్బి ఇప్పటికే దాని సమాచారం అంతా సరైనది మరియు యాక్టివ్గా ఉందని చెప్పింది. ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే అభ్యర్థి పరీక్షా కేంద్రంలో ప్రవేశించినప్పుడు సమస్యను ఎదుర్కోవచ్చు. ఆధార్ ధృవీకరణ తర్వాతే అభ్యర్థి పరీక్షా కేంద్రాల్లో ప్రవేశం ఇవ్వబడుతుంది. అంటే ఇక్కడ ఈ పేపర్, నార్త్ పేపర్ యొక్క ఉద్దేశం ఏం చెప్పాడంటే, వాడు ఎప్పుడు జరుగుతుందో చెప్పలేదు. ఇక్కడ ఊరికే ఆ ఇన్ఫర్మేషన్ అయితే రాశారు ఆ రిపోర్టర్, అంతే. ఎగ్జామినేషన్ ఎక్స్పెక్టెడ్గా ఏది చెప్పలేదు. మేబీ చెప్పచ్చేమో, చూద్దాము. ఇంకొకటి ఏమంటే నార్త్ ఛానల్, బాగా వినండి ఒక్క నిమిషం. నార్త్ ఛానల్ వాళ్ళు దీనిపైన ఫైట్ చేస్తున్నారు. ప్రతి యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్బి రిఫార్మ్స్ అని, ప్రతి నార్త్ ఛానల్. ఓకే, రాకేష్ యాదవ్ సారు ఈయన మంచి ఫేమస్ మ్యాథమెటిక్స్ చెప్తాడనమాట. ఇతను నార్త్లో మంచి ఫేమస్. ఇతని తర్వాత ఎవరైనా, నేను 11 ఇయర్స్గా ఫాలో అవుతాను ఇతన్ని, నేను చూస్తూ ఉంటాను ఇతన్ని, అందుకే చెప్తున్నా. ఇతనే ప్రతి ఒక్క యూట్యూబ్ టీచర్స్తో మాట్లాడి ఆర్ఆర్బి రిఫార్మ్స్ జూలై 4న ట్విట్టర్ క్యాంపెయిన్ అయితే ప్లాన్ చేశారనమాట. నార్త్ వాళ్ళు, మన సౌత్ వాళ్ళు ఎవరు చేయలేండి. మేబీ నేనేమన్నా నెక్స్ట్ వీడియో చేస్తాను. ట్విట్టర్ క్యాంపెయిన్ మనం కూడా పార్టిసిపేషన్ చేద్దామనే ప్లాన్లో అయితే నేను కూడా ఉన్నానమాట. అది కూడా చూద్దాం ఒకసారి. ఇది నార్త్ సమాచారము. ఎన్టీపీసీ పాయింట్ కూడా అర్థమైనట్టుంది. ఇంకోటి ఏమి, ఈ రిఫార్మ్స్ ఎందుకు చేస్తున్నారు? మెయిన్గా ఈ రిఫార్మ్స్ ఎందుకు చేస్తున్నారంటే, మన క్యాలెండర్ ఇచ్చినాడు కానీ లేట్ అవుతుంది ప్రాసెస్. నెక్స్ట్ డీవీ కూడా లేట్ అవుతుంది. డీవీ అంటే నెక్స్ట్ ప్యానల్ లిస్ట్ అనేది లేట్గా చేస్తున్నాను అనమాట. దీని గురించి కూడా ఉంది. నెక్స్ట్ ఫైనల్గా ఏమందంటే, ఎగ్జామ్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి, దీనిపైన ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఏ టైంలో కండక్ట్ చేస్తారు, ఏం కథ అనేది ముందే ఇన్ఫర్మేషన్ కోసం, మొత్తం ఆర్ఆర్బి మొత్తం చేంజ్ చేయాలనే రిఫార్మ్స్ కోసం. ఇప్పుడు ఉండే ఇంతకుముందులా కాకోకుండా, అంటే ఇప్పుడు లేట్గా జరుగుతుంది కదా, అలా కాకోకుండా ముందే ఇప్పుడు ఎస్ఎస్సి రిఫార్మ్స్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఆర్ఆర్బి రిఫార్మ్స్ చేయాలా అని రాకేష్ యాదవ్ సార్ అయితే అన్ని ట్విట్టర్స్ క్యాంపెయిన్స్ చేయాలని చెప్పి నార్త్ ఛానల్తో ఆల్రెడీ మాట్లాడి ఉంచాడు. జూలై 4న అయితే ట్విట్టర్ క్యాంపెయిన్ అయితే జరుగుతుంది. ఓకే, ఇది నాకు తెలిసిన సమాచారం. ఇంకొకటి చెప్తాను చూడండి ఫైనల్గా. ఇంకో పాయింట్ ఎక్కడ మనము ఈ పాయింట్ చెప్తాను చూడండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ 45 డేస్లో ఏమైనా బోర్డు ఏమైనా ప్లానింగ్లో ఉందా అంటే, నేను నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ జరిగేదే అయితే ఈ పార్టీకి మనకి నోటీస్ అయితే వచ్చిండల్లా, రాలేదు. మినిమం 20 డేస్ పడుతుందని చెప్పాడు అతను కదా. 20 డేస్ అంటే ఈ పార్టీకి ఇప్పుడు రిలీజ్ చేస్తే నెక్స్ట్ మంత్ 10 డేస్ ముందర చేస్తే 10th నుంచి మనకి స్టాఫ్ సెలెక్షన్, నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ జూలైలో లాస్ట్ వీక్లో సెలక్షన్ పోస్టుల ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇంకా ఎక్కడ రిలీజ్ చేస్తారు నోటీసు, ఎప్పుడు జరగచ్చు? ఆఫ్టర్ అక్టోబర్ జరగచ్చు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్. అంతకుముందు దీన్ని బేస్ చేసుకుని నేను ఏం చెప్తున్నా అంటే, 45 డేస్ లోపల ఏమన్నా ఎగ్జామినేషన్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ జరిగే ఛాన్స్ ఉందంటే, నేను నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఏం చేస్తాడో తెలియదు ఆర్ఆర్బి వాడు. నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏం చెప్తానంటే, మీరు రిజల్ట్స్ పట్టించుకోకుండా ఫస్ట్ మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి ఉండేది అండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, అవకాశాలు ప్రతిసారి రావు.
ఛాన్స్ ఒక్కసారి మిస్ చేసుకుంటే మళ్ళీ మనం 1 ఇయర్ ఆగాల్సి వస్తుంది. దీన్ని మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ అయితే సాగించండి. ఓకేనా? నన్నైతే నెగిటివ్గా అనుకోవద్దండి, ఇది నేను చెప్పేది. నెక్స్ట్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అయితే మీకు తెలుసు. ఓకే, నా సజెషను ముందు ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి, ఇంకా ఎక్కువ ఆలోచించద్దండి. రిజల్ట్స్ ఏది వచ్చినా ఏది రాకపోయినా పాజిటివ్గా వస్తే హ్యాపీగా ప్రిపరేషన్ అయితే ఇంకా రెట్టింపుతో చదవండి. ఒకవేళ ఇన్ కేసు నెగిటివ్ వచ్చిందంటే నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్కి ప్లాన్ చేసుకోండి, అంతే. అంతకుమించి ఏం లేదు. దీని గురించి బాధపడాల్సిన పని లేదు. మన ప్రిపరేషన్లో మనం డిస్క్వాలిఫై అయితే మనకి ఏదైనా మన లోపమే, మన ప్రిపరేషన్ లోపమే ఉంటుంది, అంతే. అంతకుమించి ఏం లేదు. మనకి మనం క్వశ్చన్ చేసుకోవాలా, అంతే. వేరేదేం నేను మాట్లాడను. ఏదైనా పాజిటివ్ అయినా మనమే క్వశ్చను, నెగిటివ్ అయినా మనమే క్వశ్చను. మనకు మనం తెలుసు. నేను ఎవడో చెప్తే, పక్కనోడు ఎవడో చెప్తే, మీ ఫ్రెండ్ ఎవడో చెప్తే కాదు, మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి ఎక్కడ పోయింది, దీన్ని నెక్స్ట్ టైం ఎలా ఓవర్కమ్ చేయాలా అనే ఆలోచనలు పెట్టుకోండి, పాజిటివ్గా ఉండండి. ఓకే, నేనైతే అందరు క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నా. మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పాజిటివ్గానే ఉండాలని చెప్తున్నా. నేను ఎవరిని నెగిటివ్గా చెప్పను. నెగిటివ్గా చెప్పడం అనేది ఒక టీచర్ లక్షణం అయితే కాదు. ఓకే, బాగా నేనేదో తిక్క వీడియోస్ అయితే నేను చెప్పట్లేదు, మీకు మంచి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్గా ఏం చెప్తానంటే, నేను మీ నుంచి ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా ఉందంటే, నేను చెప్పే వీడియో మీకు నచ్చినట్లయితే కామెడీగానే అనుకోండి, ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నలుగురికి తెలుస్తుంది మన ఛానల్. ఇప్పటికైతే మీ సపోర్ట్ చాలా బాగా నచ్చింది. 1200 మెంబర్స్ అయితే వచ్చారు లాస్ట్ 4 వీడియోస్కి. మీ అందరికీ పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్తున్నా అంటే, మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది, లైక్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది, అంతే. ఓకేనా? ఫస్ట్ వెళ్ళి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. జై హింద్.